గుడ్ మార్నింగ్ తిరువూరులో భాగంగా తొకపల్లి గ్రామాన్ని దర్శించడం జరిగింది. ఈ తొకపల్లి 4వ వార్డులో భాగంగా తిరువూరు నగర పంచాయతీలో ఉంది. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా డ్రైనేజీ సమస్య అడిగారు. అది రేపు అమృత్ 2లో మొత్తం కూడా తిరువూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాబోతా ఉంది కాబట్టి ఆ సమస్యని మేము పరిష్కారం చేసుకుంటాం. అదేవిధంగా ఈ తిరువూరులో ఇప్పుడు ఇక్కడికి ఇంటింటికి వెళ్ళినప్పుడు జగనన్న మాకు చేసినటువంటి సహాయం, మా అకౌంట్లో ఇన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా 18,750 రూపాయలు మరి ఏదైతే చేయూత పథకం ద్వారా మా అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేసారని చెప్తున్నారు. అదే కాదు, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతూ ఉంది, మాకు వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా వచ్చినాయని చెప్పి ఆ పాప తల్లి కలిసి సంతోషంగా చెప్పినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా జగనన్నకి చేయూతనివ్వాలని, జగనన్నకి తోడ్పాటు అందించాలని, జగనన్న పాలన తిరిగి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 3 పార్టీలు కలిశాయి. ఈ దేశం లౌకిక దేశం. ఇప్పటికే మరి చాలా చోట్ల మోకదాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఖండించిన దాఖలా లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే సామరస్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంచి పరిపాలన, అన్ని మతాలకి గౌరవిస్తూ, అన్ని వర్గాలని గౌరవిస్తూ, కులరహిత మతరహిత సమాజాన్ని నిర్మించే దిశగా సామాజిక పరివర్తన చెందుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించే లక్ష్యంగా అమర్త్య సేన్ చెప్పినట్టు, అభిజిత్ ముఖర్జీ లాంటి మేధావులు చెప్పినట్టు మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉంది. మాకు ఏ డౌటు లేదు. తిరువూరు అత్యధిక మెజార్టీతో జగనన్న కానుకగా అందించుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్, వైఎస్ఆర్ అమర్ హై, వైఎస్ఆర్.